అని చెప్పినట్టు యాజ్ అ మోర్ అంటే లైక్ ఇక్కడ ఉన్నోళ్ళందరూ క్రికెట్ లవర్స్. సో, క్రికెట్ ఈస్ ద గ్రౌండ్ వేర్ అంటే ట్రావెల్ చేసి, ఆ క్రికెట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి, అక్కడ వి ఆర్ బీయింగ్ అవర్ సెల్వ్స్. అంటే ఒక ఫ్రెండ్‌తో ఎలా ఉంటారో భేదాలు లేకుండా. సో, వి ఆల్ ఎంజాయ్ క్రికెట్ అండ్ లవ్లీ ఆడియన్స్ ఇన్ ఆస్ట్రేలియా. లాస్ట్ టైమ్ చాలా బాగా గ్రీట్ చేశారు. అండ్ ఆర్గనైజ్డ్ బై సాయ్. ఈస్ అ వెరీ గుడ్ ఆర్గనైజర్. మాటల్లో కాదు, చేతల్లో చూపించాడు. So that's why we are eagerly excited for the second season and wish us luck. Thank you. Good evening, everyone. Sai Krishna from Melbourne. సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ స్టార్ట్ చేశారు చాలా మంచి కాజ్తో. సో ఆ కాజ్ వల్ల సీజన్ 1 చాలా మంచి సక్సెస్ అయింది. అండ్ మేమందరం వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు వాళ్ళందరూ కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం, అది నిజంగా అసలు మేము ఆస్ట్రేలియా వెళ్ళామా లేదా ఇక్కడే ఉన్నామా అన్నంత ఫీలింగ్ కలిగించారు వాళ్ళందరూ కూడా. చాలా చక్కగా రిసీవ్ చేసుకొని వాళ్ళు చూపించిన ప్రేమకే మళ్ళీ మేము అందరం సీజన్ 2కి వెళ్తున్నాము. అండ్ ఈయన సీజన్ 2 అని చెప్పగానే నేను చేసిన టీవీ షోస్ మాయాద్వీపం కావచ్చు, ఆట కావచ్చు, ఇస్మార్ట్ జోడీ కావచ్చు, సిక్స్ సెన్స్ కావచ్చు, సీజన్స్ చేయటం నాకు అలవాటు. అలాగే ఈయన కూడా సీజన్ 2 పెద్ద సక్సెస్ అయ్యి ఇంకా నెక్స్ట్ కూడా బోల్డ్ అని సీజన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ సాయి, అండ్ గాడ్ బ్లెస్ యూ. అండ్ తినొచ్చేసి చాలా ప్రేమతో వీళ్ళందరూ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు ఎంత ప్రేమ అయితే చూపించారో మాకు ఈయన ఒక్కడే చూపించాడు. అసలు ఇతనైతే నాకు తెలిసి అంటే మొత్తం మేము అక్కడికి వెళ్తే ఒక్క సెలబ్రిటీని హ్యాండిల్ చేయడమే చాలా కష్టము. అంటే ఒక సెలబ్రిటీని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎక్కడ చిన్న ఈగో అలా క్లాష్ అయినా కూడా చాలా కష్టం ఉంటుంది. అలాంటిది ఇంతమంది ఇంకా సగం మంది రాలా ఈరోజు. అందరినీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేయటం వల్లే ఈరోజు అందరూ ఇక్కడ కూర్చున్నాం. అంటే ఒక్కరు కూడా రూపాయి కూడా ఇది చారిటీకి వెళ్తున్నాం, ఒక్క రూపాయి కూడా ఎవరు తీసుకోవట్లా. బికాస్ ఆఫ్ హిస్ లవ్ అండ్ బికాస్ ఆఫ్ హిస్ కాజ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.